ఓకే సార్. Your time starts now. అందరికీ నమస్కారం. నా పేరు హారూన్ సార్జీ. నేను గవర్నమెంట్ శివగంగా మెడికల్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచి కార్డియాలజిస్ట్ కావాలని ఒక కోరిక ఉంటుంది. మా నాన్న అడిగినారు, ఎందుకు నువ్వు కార్డియాలజిస్ట్ చూస్ చేస్తున్నావు? నేను అనుకున్నాను, ఫ్యూచర్లో ఎక్కువ జంక్ ఫుడ్స్ ఎక్కువ మంది తింటున్నారు, దానివల్ల హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంది. సో నా కార్డియాలజిస్ట్ చూస్ చేశాను అని అంటాను. కాబట్టి అది మాత్రం రీజన్స్ కాదు, ఇక చాలా రీజన్స్ ఉంటుంది అని నాకు ఇప్పుడే తెలిసింది. దాని గురించే మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను. నా టాపిక్ వచ్చి నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ కార్డియోవాస్కులర్ డిసీజ్. కార్డియోవాస్కులర్ డిసీజ్ అంటే ఏంటి? గుండె మరియు రక్తనాళాలని ప్రభావితం చేసే వ్యాధులని కార్డియోవాస్కులర్ డిసీజ్ అంటారు. హృదయ సంబంధ వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణం, 8 లక్షల మరణాలకు కారణం అవుతుంది. మరణాలు 85 ప్రజలు గుంటపోటే మరియు పక్షవాతం కారణంగా సంభవించింది. ఈ ప్రపంచంలో 19.8 మిలియన్ మరణాలు దీని వల్లే జరుగుతుంది. అందులో రెస్పిరేటరీ డిసీజ్ 21.8%, కార్డియోవాస్కులర్ డిసీజ్ 51.7%, క్యాన్సర్ 20.7%. దీనిలోనే ఏం తెలిసింది? ఆరోగ్యాన్ని ఎలా నిరోధించాలో, చికిత్స చేసి ఎలా నిర్వహించాలో అని తెలుసుకోవాలి. అందులో డాక్టర్స్ సందర్శన నుండి మానసిక ఆరోగ్యం వరకు అన్నీ ఉంటాయి. ఇప్పుడు టైప్స్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి చూస్తాము. ఇది 2 వహపడు మార్చగల ప్రమాద కారకాలు. వీటిని మార్చవచ్చు లేదా నిర్ణయించవచ్చు. ఉదాహరణ ఆహారం, వ్యాయామం, ధూమపానం. మార్చలేని ప్రమాద కారకాలు, వీటిని మార్చలేము. ఉదాహరణ వయసు, జన్యు ఇవంటి. ఇప్పుడు వయసు గురించి చూస్తాము. వయస్సు అన్నమాట హృదయ సంబంధ వ్యాధులకు ఒక ముఖ్యమైన కారకం. ఇది ప్రమాదాన్ని 3 రేట్లో ఎక్కువ పెంచుతుంది. 82% మంది కార్డియోవాస్కులర్ డిసీజ్ వల్లే మరణిస్తున్నారు. వయస్సు పెరిగే కొద్దీ కార్డియోవాస్కులర్ డిసీజ్ ఎందుకు పెరుగుతుంది అని చూస్తే, ఒక ప్రధాన కారణంగా సీరం కొలెస్ట్రాల్ లెవెల్ ఉంటుంది. ఇది ఉమెన్స్లో 60 to 65 ఇయర్స్లోనే పెరుగుతుంది అన్నమాట. కానీ మెన్స్లో 45 to 50 ఇయర్స్లే పెరుగుతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది అని చూస్తే, వాస్కులర్ వెసల్స్ గట్టిపడడం వల్ల ఎండోథీలియల్ పని చేయకపోవడం, పెరిగిన వాపు మరియు అక్షకార్ణిన ఒత్తిడి, దీనివల్ల గుంట సరిగా పని చేయడం అనమాట. ఇదంతా ఫిజియాలజికల్ చేంజెస్. చూడండి, వృద్ధులు ఎన్ని సమస్యలను ఎదుర్కొంటారు, మనమే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత జెండర్ గురించి చూద్దాము. కార్డియోవాస్కులర్ డిసీజ్ మనకైనా అబ్బాయిలకే ఎక్కువ వస్తుంది అనమాట. ఏంటి అమ్మాయిలకు రాదా అంటే వాళ్ళకు వస్తుంది. ప్రధాన కారణంగా హార్మోన్స్ ప్లేస్ చేస్తుంది. హార్మోన్ కారణంగా కూడా కార్డియోవాస్కులర్ డిసీజ్ అవుతుంది అని నేను ఈ చదువుకోవడంలో తెలుసుకున్నాను. దీని అద్భుతం ఏంటంటే, మా అమ్మాయిలంతా సిమ్టమాటిక్ అంటే అలా అంటే లక్షణాలు లేని. మా బాడీలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వల్ల కార్డియోవాస్కులర్ డిసీజ్ జరిగేదే తక్కువ అన్నమాట. ఎలా అంటే, ఈ హార్మోన్ లో డెన్సిటీ లిపోప్రోటీన్ని తగ్గించి హై డెన్సిటీ ప్రోటీన్ని పెరుగుతుంది. దానివల్ల అథెరోస్క్లెరోసిస్ అనే హృదయ సంబంధ వ్యాధులని నివారించింది. కానీ పోస్ట్ మెనోపాజ్లో ఈ హార్మోన్ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ప్రొడక్షన్ తగ్గింది. దానివల్ల కార్డియోవాస్కులర్ డిసీజ్ ఎక్కువైంది అన్నమాట. స్త్రీలు తరచుగా విలక్షణమైన కార్డియోవాస్కులర్ డిసీజ్ మరియు పాలిస్తే వ్యాధి పురోగతిలో తేడాలని అనుభవిస్తున్నారు. ఇప్పుడు జెనెటిక్స్ గురించి చూస్తాము. ఒక వ్యక్తి తల్లిదండ్రులకు హృదయ సంబంధ వ్యాధులు ఉంటే వారిలో ఆ వ్యాధులు ప్రమాదం సుమారు 3 రేట్లు పెరుగుతుంది. జన్యు హృదయ సంబంధ ఒక ముఖ్యమైన ప్రమాద కారకం. జన్యుపరమైన హృదయ ఒక జంతు వ్యాధి లేదా ప్రభావాల
సంభవించవచ్చు. 40 కంటే ఎక్కువ వంశపారంపర్యం హృదయ సంబంధం ఉన్నాయి. వీటిని ఒకే వ్యాధిని కలిగించే ఈ అయినప్పటికీ ఈ పరిస్థితి ఇప్పుడు ఎథనిసిటీ అండ్ రేస్ గురించి చూద్దాము. తెల్ల రోగులతో పోలిస్తే నల్లజాతి అమెరికన్లు గుండె జబ్బులతో చనిపోయే అవకాశం 30% ఎక్కువ ఉంది. ఇందులో